ఇక్కడ పెద్ద చెట్టు పడిపోయింది. ఇది ఈవినింగ్ వ్యూ అన్నమాట. ఎంత క్రేజీ ఉంది అసలు, వీడియోలో చూడు. అడవి మాత్రం ఘోరంగా ఉంది. ఎటు నుంచి ఏమొస్తాయి కూడా అర్థం అయ్యట్లేదు మనకి. చెట్లు లేపుతాడు. ఇందులో ఏం పని చేస్తున్నారా? చేపలు వేస్తారా? హలో గైస్, వెల్కమ్ టు అమల కజిన్స్ అండ్ జర్నీ. ఈ రోజు మేము భద్రాచలం అంటే టైం 10 అవుతుంది ఎగ్జాక్ట్లీ టైం. మమ్మీ రాయి, నేను కూడా రెడీగా ఉన్నాను. వెళ్దాం. అయి చెప్పండి గైస్. ఎస్, బ్లూటూత్ కనెక్ట్ చేసాము. జై జై శ్రీరామ్ బోలేగా, జై జై శ్రీరామ్. విష్ణులో జాగర్ రామదూత అల్లుడు బలరామ అంజని పుత్ర పవన సుత రామ ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యే ముందు కొబ్బరికాయ కొట్టాలి. వి ఆల్ ఆర్ ఫర్గాటెడ్, మర్చిపోయాం. మా మమ్మీ ఏం చేసిందంటే మళ్ళీ కొబ్బరికాయ కొట్టే దగ్గర స్టార్ట్ చేపిద్దామని చెప్పి మా అన్నని షాప్ లో దింపేసింది. అస్సలాం వాలేకుం గైస్, నా పేరు కుమారి బేగం. పేరు జాను బేగం. ఎన్నోసారి ఒకటే సార్ ఫోటో తీసుకున్నాం. అలీ రావా ఇప్పుడే వచ్చినాము. దర్శనం అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకు ఇంత ఫాస్ట్ వచ్చినాం అంటే మేము స్పెషల్ దర్శనంకి వెళ్ళాము. ఎందుకంటే చాలా లైన్ ఉంది. ఆ లైన్ లోకి రావడానికి 3 hours పడుతుందంట. దానికోసం స్పెషల్ దర్శనంకి వెళ్ళాం. అల్లి కూడా చాలా టైర్డ్ అయిపోయింది. అయిపోయింది ఫ్రీ దర్శనం. స్పెషల్ దర్శనం వెళ్ళిపోయినాం సగంలోకి వెళ్ళి. అవి సగంలోకి వచ్చారు, వీళ్ళకి తీసుకోలేము. రిక్వెస్ట్ చేస్తే సెక్యూరిటీ అయినా పంపించేసిండు. స్పెషల్ దర్శనం కాకుండా ఫ్రీ దర్శనం వెళ్ళిపోయాను. డైరెక్ట్ కొంచెం లైన్ ఫోటో తీసి మనకు అక్క నాకు ఎక్కిపించిన చిన్నగా ఉన్నప్పుడు నాకు ఎప్పుడు ఎక్కిపోయలేదు. ఇప్పుడు ఎక్కిపిస్తున్నాడు. చిన్నగా పెద్దగా ఉన్నా కదా ఇప్పుడు. మాకైతే ఆకలి అవుతుంది. ఇంకా మమ్మీ వాళ్ళు రాలేదు. అందులో ఇప్పుడే కాదు, ఎవరు పిలిచారు? బాగా డైరెక్ట్ ఆడనే వస్తుంది. డిష్ దగ్గర వస్తుంది. ఇప్పుడు మేము పోతుంది
ఇక్కడ పెద్ద చెట్టు పడిపోయింది, రోడ్ బ్లాక్. అందుకోసమే మేము బండి ఆపినాము. బండి ఆపి ఇప్పుడు అందులోకి వెళ్ళాలి. అందులోకి వెళ్ళి అటు సైడ్ వెళ్ళాలన్నమాట. చూడండి చుట్టుముట్టు అడవి. సో స్కేరీ గైస్, సీరియస్లీ చెప్తున్నా. ఇటు సైడ్ వస్తే మాత్రం మస్తు భయపడతారు. నాకు మస్తు భయం అవుతుంది. పేరెంట్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చెట్లు లేపుతాడు జానన్నాడు. చెట్లు లేపు. ఈ పిల్లలు లోపల కూర్చోమని ఆయన నానే పడ్డదంట. అడుగడుగు అడ్డంకు బయలుదేరి నుంచి అన్ని అడ్డంకాలే మాకు. ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ మేము రెడీ అయ్యి మాకు వచ్చి నుంచి ఇదే సిద్ధమవుతున్నాం. మళ్ళీ రాని దగ్గర ఇక్కడ దగ్గరికి వచ్చేసేయాలి. ఎంత అయినా కూడా మేము ఎంత పెద్ద చెట్టు తెలుసా, చాలా పెద్దగా ఉన్నాయి చెట్లు. చెట్లు పడిపోయినాయి. ఇప్పుడు పోవడానికి మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మా భాగవతం నూతన పంపి చెప్పు. బాగలేదు. ఆటలాడు ఉన్నాయి. ఎందుకు నీట్ ఆగిపోయి ఆ 4 పోయినాక ఆ చెట్టు పడ్డదంటే అది ఎట్లా? వీళ్ళు వెళ్తున్నారు. అది ఆన్సర్ నాకు కావాలి. వాళ్ళు చెప్తలేరు, విజిల్ వేస్తారు, అదేం చెప్తారు. సీక్రెట్ కోడ్ అనమాట దీనికి. అది కోడ్ అనమాట. అంటే ఇక్కడ బిజినెస్ ఏంటి అంటే పుష్ప మూవీ లాగా చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. అలా మనుషులు వెళ్తున్నారు. ఇక్కడనేమో ఇట్లా చెట్లు పడేసి బిజినెస్ అన్నమాట ఇది. అంటే రియల్ గా ఇది బిజినెస్ కాదు తెలియదు కానీ. యూకలిప్టస్ ఏంటి యూకలిప్టస్? వావ్, ఓ మై గాడ్. రాజన్న కోయదర్ అయిపోయింది. రాజన్న కోయదర్. ఇప్పుడు చెట్లు చెట్లు ట్రై చేస్తున్నారు. అది హైలీ ఇంపాసిబుల్ అని తెలుసు మాకు. కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. నువ్వు ఇంకా 2 పూరీలు ఎక్కువ తింటేనా వాళ్ళకే సాధ్యం అవుతుంది. అగో ఆడికెళ్ళి ఇడి దాకా అడ్డం పెట్టేసి పైసలు తీసుకోవాలా? అట్లా కాదు అంకుల్, ఆడ పైసలు అవసరం ఉంటాయి. ఉన్నాయి, పండుకుంటా, నిద్ర లేదు కాబట్టి తీసుకుంటారు. ఉన్నాయి నీ పర్సనల్ అక్క అక్కల నుంచి నారాయణ దాకా చూసా కాబట్టి నాకు ఏ భయం అనేది లేదు. నాకు పెద్ద పెద్ద కొండల నుంచి భయం అవుతుంది. ఇంకొక అంకుల్, ఈ చెట్టు ఎప్పుడు పడిపోయింది? అరగంట అయిపోయిందా? అరగంట. మీరు రోజు వెళ్ళడం కష్టం కాదా మరి మీకు? కష్టమైతే ఏం చేస్తాం, ఇంక తప్పుతుంది అడవిలోని. ఇందులో ఏం పని చేస్తున్నారా? చేపలు ఆట ఆడతాం మేము. చేపలు వేస్తారా? మరి ఏవి చేపలు? పొద్దున్న వెళ్ళిపోయి కాకినాడ దగ్గర మాది. కాకినాడనా? ఎవరు చెట్టు అడ్డం పెట్టిన చక్రవర్తి ఎవరు? చక్రధర, చక్రపాణ ఎవరైనా. ఇప్పుడు మేము అడవిలోకి వెళ్తున్నాం. మా బండి అక్కడనే ఆగిపోయింది ఎందుకంటే చెట్టు పడిపోయింది కదా. ఇక్కడ నుంచి ఎంత స్కేరీగా ఉందంటే నిజంగా చెప్తున్నాం. కట్లపాము అంటే ఏమేమో పాముల పేర్లు చెప్తుండు కొత్తగా. అడవి మాత్రం ఘోరంగా ఉంది. ఎటు నుంచి ఏమొస్తే కూడా అర్థం అయ్యట్లేదు మనకి. అల్లి అటు నుంచి ఇటు నుంచి వెళ్ళకల్లి. ఇందులో ఎక్కడ ఏముంటే తెలియదు. ఏమైంది? ఏం చేద్దాం? తీసుకొచ్చి మధ్యలో వదిలేసిర్రు. అటలు లేక మాట్లాడుకుని పోదాము. వీళ్ళు వెళ్తారంటనా? వెళ్తారంటే ఓకే. ఇంకేం కనిపించదు. ఇంత అయినా కూడా తగ్గేదేలే అంటుంది. ఈమె టవల్ కట్టుకొని మరి సిద్ధమైపోయింది. వెళ్ళాలి పక్క వెళ్ళాలి. టికెట్ చూసి నువ్వు బోట్ ఎక్కువా? ఎక్కువా? ఏమనే ఎక్కిచ్చేయండి అందులో అందరూ సర్వ్ చేసుకొని పోవటం. ఇక 10 మంది నవ్వులతో ఇప్పుడే ఆటో దిగేసి ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ తీయాలి మరి. ఎట్లా తింటావు? తీసుకున్నట్టు కాదు. అవును, నాకు నిజంగా అంకుల్ లాస్ట్ బోట్ అనగా నాకు నిజంగా భయమే తెలుసు. లాస్ట్ బోట్ అంటుండే ఏందని చెప్పేసి
వావ్, చూడు అసలు క్రేజీ ఉంది కదా. ఇక్కడికి వెళ్ళండి. రాజన్న నన్ను ఇంకోవర్ అనుకుంటా. పైన సీట్ వస్తే బాగుంటది సార్. అసలు మొత్తం తిరుగుతారా? మొత్తం తిరుగుతారా? ఆడికి కాకుండా సార్ అంతే. అంత లేదు, ఇట్లా కొండలకి పోతుంది ఇప్పుడు అది షిప్. ఇక్కడనా? అది తీస్తానే పైన వాటర్ కూడా మజాకి. డ్రైవర్ అని చెప్పాలి, ఏమని చెప్తే అప్పుడు ఇందాక భయం కాలేదన్నది. ఓ మై గాడ్, వాట్ ఈస్ రమణ? హోమ్ లేదు, జాకెట్ ఇస్తారు. స్విమ్మింగ్ సూట్ ఇస్తారు. అది సూట్ నేను సూట్ చిన్నప్పటి నుంచి చేసుకున్నాను నేను. నాకు వేసి అసలు మేము వాటర్లో ఉన్నాము. ఆ ఫోన్ చూస్తేనే భయం అవుతుంది మాకు. అది కూడా మేము ఎక్కడ కూర్చున్నాం తెలుసా? ఫస్ట్ రో, ఫస్ట్ మళ్ళీ కార్నర్లో. జాను కార్నర్. కొంచెం ధైర్యవంతురాలు. ఆమె నిజంగా చాలా ఎక్సైట్ అవుతుంది. షిప్ ఎక్కినాక మాకేమో భయం అవుతుంది. అది ఎక్కుతుంటేనే భయం అయింది బాబు. లేదు, ఆమె చాలా హ్యాపీగా ఉంది షిప్ ఎక్కినందుకు. మాకేమో ఏ కొండలలో తీసుకుపోతాడు, ఏ పులిలు వస్తాయో, ఏ జింకలు వస్తాయో భయం అవుతుంది. కాదు, ఇందాక ఎన్ని బోట్స్ ఉండే తెలుసు అక్కడ. చిరుత, ఇంకా టైగర్, బియర్స్, పికాక్స్ అంటే ఓకే అనుకో, అవి ఏం చేయవు. కానీ ఇప్పుడు మాకైతే ఇప్పుడు ఇళ్ళకి వెళ్తుంటే ఉంటుంది సీరియస్గా. ఇది వెనకలకి వెళ్తుందంటే నేను ఎంత భయపడుతున్నాడు చూడండి దేవుడా. ఇది ఇంకా 45 కొండలు దాటాలంట. నాకైతే ఫుల్ ట్యాన్ అయిపోయినాం మేము. ఎందుకంటే భద్రాచలంకి ఇలా వాటర్ అయితే నిజంగా చెప్తున్నా బురుగులు వస్తున్నాయి వాటర్లోకి. ఇంకా అట్లనే మునిగి అట్లనే వేసినాం. ఫేస్ కూడా కడుక్కోలే. ఇప్పుడు లైవ్ జాకెట్స్ అవేంటివి? లైవ్ సారీ, నాకు అంత ఇంగ్లీష్ రాదు. నేను ఇంగ్లీష్ చేయలే ముద్ర వేసుకోవాలి. లెట్స్ గో. కిందికి ఏమన్నా తెచ్చుకొని తింటున్నా. బజ్జీలు కావాలంటే వేడి వేడి బజ్జీలు. ఇప్పుడు అవన్నీ నాకు పోతుంటే నీకు బజ్జీలు చెమటలు కారుతాయి. గైస్ చూడు, ఇక్కడ గుడికి వెళ్ళేసి రమ్మని చెప్పిండు. బోట్ ఆపేసిండు. 10 minutes రావాలంట. వెళ్ళి లంచ్ చేసుకొని 10 minutes లంచ్ చేసుకొని వెళ్ళి మళ్ళీ వేరే దగ్గర తీసుకెళ్తాను. చాలా గగనం ఉంది గైస్. అమ్మా, oh my God. 10 minutesలో అయిపోవాలి. ఇంకా మేము రోడ్ మధ్యలో ఉన్నాం, వెళ్తున్నాం. ఏదో వాటర్ ఫాల్స్కి వచ్చినట్టుంది కదా. మళ్ళీ ఇక్కడ వాటర్ పడుతుంది కదా. అల్లా అలాంటి ఒక్కొక్కరికి తీస్తాను. ఆయన చెప్పినప్పుడు ఇద్దాం. మనం ఎప్పుడు ఏది పాకేం కదా. గాయస్, ఇది హనుమాన్ టెంపుల్ అంట. క్రేజీ ఉంది అసలు, చెప్పడానికి వర్డ్స్ కూడా రావట్లేదు. కానీ ఎటు చూసినా భయం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చిరుతలు, పుల్లులు, ఇక్కడ ఎక్కడి నుంచి వాటర్ సౌండ్స్. ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ అయిపోయి మేము మళ్ళీ బోట్లోకి వెళ్ళి తినేసి మళ్ళీ ఇట్లా కొండలలో చూడాలి.
ఇక్కడ సాంబార్ మిడిల్ అది జోక్ మా వెనకాల ఫాగ్ చూడండి, క్రేజీ అసలు ఎంత ఫాగ్ వస్తుందంట. బ్రైట్నెస్ ఎంత? ఇది ఈవినింగ్ వ్యూ అన్నమాట. ఎంత క్రేజీ ఉంది అసలు, వీడియోలో చూడు, రియాలిటీలో కన్నా వీడియోలో ఎంత క్రేజీ వస్తుంది అసలు. 2:40 అవుతుంది టైం, నమ్మలేకపోతున్నా. 5 లాగా ఉంది 2:40 ఈరోజు. ఇంత bro. ఇంత లేట్ అవుతుంది టైం నాకు అసలు ఏం అక్కడ మంచు చూడండి. ఎక్కడ కాలు ఉంటే అక్కడ ఉంటుంది. ఎంత crazy ఉంది అసలు. Wow. Life లో ఒక్కసారైనా పాపికొండలు ఎక్స్పీరియన్స్ చేయండి మీరు కూడా. యాక్చువల్లీ చాలా భయపడినా, ఎందుకంటే వాటర్ చూస్తే ఎంత లోతు అంటే నిజాం సాగర్ డ్యామ్ కన్నా లోతంట. ఇప్పుడు మేఘాలు దాన్ని టచ్ చేయకుండా దానికి టచ్ చేయకుండా మాత్రం సూపర్. టైం ఎంత లేట్, సూపర్ కూడా కాదు, క్రేజీ. మనం బయటకు వచ్చిన టైం ఇట్లా అయిపోతుంది అనిపిస్తుంది, కానీ ఇక్కడైతే అసలు టైం అవుతలేదు. చాలా లేట్ అవుతుంది, పొద్దున్న నుంచి అయితే 3 అవుతుంది. ఇంకా మనకు 2-3 అవర్స్ ఉంది ఎంజాయ్ చేయడానికి. లెట్స్ ఎంజాయ్ సీనరీ అని ఎక్సైట్మెంట్ వర్తింగ్. కొండలకి పడుతున్నాయి. మనకి మొత్తం చెట్ల మొత్తం చూసుకోవాలి, కొండలు మొత్తం మొత్తం పైన జూమ్ వస్తున్నాడు అనిపిస్తుంది. మనం ఫోన్లో జూమ్ ఎట్లా చేస్తాం అట్లా దగ్గరకు వస్తున్నాడు అనిపిస్తుంది. మొత్తం ఆనందంగా ఫోటో ఆల్రెడీ 994 పిలుస్తుంది. చాలా అలసిపోయినాము. అప్పుడే వీడియో అప్లోడ్ సారీ వీడియో తీసుకోవాల్సింది కానీ తీసుకోలేదు. అక్కడికి రావడానికి మాకు ఎగ్జాక్ట్లీ 6 ఏమో అయ్యింది.